గత ప్రభుత్వం కల్తీ మద్యం విధానంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలుసు పార్థసారథి లిక్కర్ దందాతో అడ్డగోలుగా సంపాదించిన నోట్ల కట్టలు ఇప్పుడు అడ్డంగా దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని అందించేలా నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి. సరఫరా చేసే మద్యంలో ఎందుకంటే మద్యం వ్యాపారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోనే జరుగుతుందనేది విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ఆల్కహాల్తో పాటు విషపూరితమైన రసాయనాలు పైరోగలాల్, డైఇథైల్ థాలేట్, ఐసోపిలరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు కొన్ని టెస్ట్ సర్టిఫికెట్స్ చెప్తా ఉన్నాయంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. మద్యపాన నిషేధం చేస్తానన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయకపోగా అప్పటికున్న మద్యం ధరల్ని 150% పెంచేసి పేద ప్రజలకి ఆర్థికంగా కూడా భారం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. డబ్బును మళ్లించిన దారులతో పాటు డొల్ల సూట్ కేసు కంపెనీల నిజాలు బయటపడుతున్నాయన్నారు పార్థసారథి. విచ్చలవిడిగా కోట్ల రూపాయల నగదు కట్టలు దొరుకుతున్నాయని, లిక్కర్ దందాతో అడ్డగోలుగా వ్యవహరించిన గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు బినామీ పేర్లతో సూట్ కేసు కంపెనీలలో పెట్టుబడులుగా మారిపోయాయని అన్నారు. 60 నుంచి 40% డబ్బులు ప్రభుత్వానికి కాకుండా బంగారం, నిర్మాణ రంగానికి మళ్లించారని అన్నారు. అదంతా పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్నికల్లో మద్యం డబ్బు తరలింపుల కోసమేనని ఆయన ఆరోపించారు. వాస్తవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయని, ముందు మరింత మంది పెద్దల పేర్లు సిట్ దర్యాప్తుతో బయటకు రానున్నదని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని అన్నారు. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో 3500 కోట్ల రూపాయల స్కామ్ అత్యంత పారదర్శకంగా, ఎటువంటి రాజకీయ కక్షలతో కూడిన ఆలోచన లేకోకుండా ఇండిపెండెంట్గా మరి సిట్ దీన్ని దర్యాప్తు చేస్తూ ఉంది. అన్ని సాంకేతిక అవకాశాలను వినియోగించుకొని ఎక్కడ కూడా తప్పు జరగకోకుండా, ఎంక్వైరీలో ఎక్కడ తప్పు జరగకోకుండా సాంకేతికతను వినియోగించుకుని సిట్ దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. దీంట్లో ప్రజలకు జరిగిన నష్టం కానివ్వండి, దీంట్లో జరిగిన దోపిడీని కానివ్వండి, మరి ఈ ప్రభుత్వం మరి సిట్ ఏదైతే నియమించబడిందో ఆ సిట్ బయటపెడుతుందని చెప్పేసి మనం చేస్తాను.